హాయ్ స్టూడెంట్స్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రిలేటెడ్ ఒక 2 to 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది, కంపల్సరీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈరోజు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, ఇది అందరికీ చాలా కన్ఫ్యూషన్ అనమాట. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్? ఓకే, ప్రైమ్ నంబర్ అంటే వన్ టేబుల్లో అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్, ఆ నంబర్ టేబుల్లో మాత్రమే పోతాయండి. సో నంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకోండి. నంబర్ 7 వన్ టేబుల్లో పోతుంది. 1 into 7 is equal to 7. అలాగే 7 టేబుల్లో పోతుంది. 7 into 1 is equal to 7. అంతే, ఇంకా ఏ టేబుల్లోనూ మనం 7 చూడమండి. ఓకే, సో ఇలాంటి నంబర్ ఏంటంటే ప్రైమ్ నంబర్. సో 7 is a ప్రైమ్ నంబర్, ఎందుకంటే 1 టేబుల్లో ఇంకా 7 టేబుల్లో ద నంబర్ ఇట్ సెల్ఫ్, ఆ టేబుల్లో మాత్రమే మనం 7ని చూడగలం. సో ఇంకా ఎక్కడైనా మీరు చెక్ చేయండి, 7 ఇంకా ఏ టేబుల్లోనూ రాదు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 11. 1 into 1 టేబుల్లో పోతుంది. 1 into 11 is equal to 11 అండ్ 11 టేబుల్లో పోతుంది. 11 into 1 is equal to 11. అంతే, ఇంకా ఏ టేబుల్లోనూ మనం 11 చూడలేమన్నమాట. సో 11 is also a ప్రైమ్ నంబర్. ఇప్పుడు 9 చూడండి, నంబర్ 9. ఇది 1 into 9 is equal to 9 and 9 into 1 is equal to 9 and also 3 into 3 is also equal to 9. 3 into 3 కూడా 9 అనమాట. అంటే 1 టేబుల్లో కాకుండా 9 టేబుల్లో కాకుండా 3 టేబుల్లో కూడా 9 వస్తుంది. సో 9 వచ్చేసి నాట్ అ ప్రైమ్ నంబర్. ఓకే, సో ఇట్స్ నాట్ అ ప్రైమ్ నంబర్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 1 టేబుల్లోనూ ఆ నంబర్ టేబుల్లో మాత్రమే పోతాయి అన్నమాట. ఓకే, ఇంకా మిగతా టేబుల్స్లో మనం ఆ నంబర్స్ని చూడలేం. ఓకే, సో ఇవి ప్రైమ్ నంబర్స్. సో వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్? జనరల్గా 2, 3, 4 కాదు, సో 5, 6 కాదు, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఓకే, సో టిల్ 17 చాలు. సో ఇవి ప్రైమ్ నంబర్స్ అనమాట. సో ఈ నంబర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి వాటి టేబుల్స్లోనూ 1 టేబుల్లో మాత్రమే పోతాయి, ఇంకా ఏ టేబుల్లోనూ మనం ఈ నంబర్స్ని చూడలేమన్నమాట. సో సచ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. ఓకే, సో నెక్స్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఐ క్లియర్ ది స్క్రీన్. ఓకే, సో ప్రైమ్ factorization. ఓకే, సో వాట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? ఇదేం లేదు, ఏ నంబర్ అయినా, అది ఏ నంబర్ అయినా కావచ్చు, ఏ నంబర్నైనా ప్రైమ్ నంబర్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇప్పుడే మనం చెప్పాం కదా, ప్రైమ్ నంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 15, 16, 17. సో ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా, వీటి ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో 36, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 36. ఫస్ట్ 2 టేబుల్ తీసుకోండి. సో 2 టేబుల్లో 36 పోతుంది కాబట్టి 2 టేబుల్లో ట్రై చేయండి. సో 2 18 టైమ్స్, అగైన్ 2 9 టైమ్స్, అగైన్ ఇప్పుడు 2 టేబుల్లో పోదు కాబట్టి నెక్స్ట్ 3. సో 3 3s are 9. So 1. So prime factorization of 36 is 2 into 2 into 3 into 3. So we are expressing 36 in terms of prime numbers. This is nothing but is equal to 36 kada. So 2 into 2 into 3 into 3 is 36. So ఇలా మనము ఒక నంబర్ని, అంటే 36 అనే నంబర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎందుకు యూజ్ అవుతుంది? టు ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఓకే, హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవటానికి మనం మేజర్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం.
Okay, so LCM of 36 and 48. Okay, so LCM of 36 and 48 using PF, that is prime factorization. ఓకే, సో 36 ఇలా వేసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి కదా. సో 2, 18, 2, 9 times 3, 3 3s are 9, 1. ఓకే, సో 48ని ఎలా రాయొచ్చు, ఫస్ట్ 2 టేబుల్ తీసుకోండి, 24, అగైన్ 2 టేబుల్లో పోతుంది 12, అగైన్ 2 టేబుల్ 6, అగైన్ 2 టేబుల్ 3, 3. ఓకే, సో 36ని మనం ఎలా రాయొచ్చు, 2 into 2 into 3 into 3, రైట్. అండ్ 48ని అలాగే 2 into 2 into 2 into 2 into 3. ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ రెండిట్లోనూ 2 ఉంది, సో 2 రాసుకోండి, ఇంటూ ఇక్కడ 2 ఉంది, అక్కడ 2 ఉంది కామన్గా, సో ఇంటూ 2. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, సో ఇంటూ 3. ఓకే, సో ఫస్ట్ కామన్గా ఉన్నవన్నీ రాసుకున్నాను, ఇక్కడ 2, ఇక్కడ 2, సో ఒక 2 వేసుకోండి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఒక 2 వేసుకోండి, ఇక్కడ 3, ఇక్కడ 3, ఒక 3 వేసుకోండి. ఓకే, సో ఇంకా మిగిలిపోయినవి ఏవి, 3, 2 and 2, రైట్. సో వాటిని కూడా వేసేసుకోండి. సో మిగిలిపోయినవి నేను హైలైట్ చేసి చూపిస్తాను, ఇవి మిగిలిపోయినవి, రైట్. సో ఆ మిగిలిపోయినవి 3 into 2 into 2, ఇవి మిగిలిపోయినవి, కరెక్ట్ కదా. సో కామన్గా ఉన్నవేమో 2 into 2 into 3, మిగిలిపోయినవేమో 3 into 2 into 2. సో ఎల్సిఎం ఏంటి, 2 into 2 4, 4 2s are 8, 8 2s are 16 into 3 3s are 9, 16 into 9 144. ఓకే, సో ఇది ఎల్సిఎం అన్నమాట. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఏం లేదు, 36ని ఎలా రాసుకో, సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ చేసాం కాబట్టి నేను మళ్ళీ చేయట్లేదు. సో 36ని 2 into 2 into 3 into 3గా రాసుకోవాలి. 48ని 2 into 2 into 2 into 2 into 3గా రాసుకున్నాం కదా. సో ఇప్పుడు కామన్గా ఉన్నవి చూద్దాం. కామన్గా ఏమున్నాయి, 2, 2, 3 కదా. సో హెచ్సిఎఫ్ ఏంటి, 2 into 2 into 3, అంతే. ఇంకా మిగిలిపోయిన వాటి గురించి మనకు అవసరం లేదు. ఓకే, సో హెచ్సిఎఫ్ ఎంత, 2 2s are 4, 4 3s are 12. ఓకే, సో మనం మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి, ఎల్సిఎంలో కామన్గా ఉన్నవి రాసుకోవాలి, మిగిలిపోయినవి రాసుకోవాలి. ఓకే, కానీ హెచ్సిఎఫ్లో ఉత్తి కామన్గా ఉన్నవి మాత్రమే రాసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అ మేజర్ డిఫరెన్స్. ఇక్కడే చాలా పిల్లలు తప్పు చేస్తారనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఎల్సిఎం అయితే కామన్గా ఉన్నవి తీసుకొని ఎక్స్ట్రా ఉన్నవి కూడా తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అయితే ఉట్టి కామన్గా ఉన్నవి మాత్రం తీసుకోవాలి. ఓకే, సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక 10 PYQs చేస్తాను ఈ టాపిక్ మీద. ఓకే, సో ఈ 10 PYQs ఏంటంటే ఓన్లీ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, సో దట్ మీకు ఈ 10 PYQs దాటి ఇంకా ఏ క్వశ్చన్ ఆల్మోస్ట్ అడగరండి ఈ టాపిక్లో. ఓకే, సో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా స్కిప్ కాకుండా చూడండి. సో ఈ 10 PYQs సాల్వ్ చేస్తే మీరు ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 or 4 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.